హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 2025 ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేశారు కదా. ఎస్, అదంతా పక్కన పెడితే ఒక ఇంటర్వ్యూవర్ అజిత్ అగార్కర్ని ఇలా అడిగాడు, అసలు టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా అని. దానికి అజిత్ అగార్కర్ ఏమన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. క్రికెట్లో ఇండియాకి పాకిస్తాన్కి ఉండే క్రేజ్ వేరే లెవెల్ కదా. అసలు ఏ టీమ్స్ ఆడినా రాని క్రేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే వచ్చే క్రేజ్ వేరే లెవెల్. అది ఏ ఫార్మేట్ అయినా అవనివ్వండి, T20, వన్డే టెస్ట్, ఎలాంటి ఫార్మేట్ అయినా అవనివ్వండి. ఆ రెండు దేశాలు తలపడుతున్నాయంటే ఆ రెండు దేశాల ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచం చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తుంది. అసలు ఎందుకు ఇంత క్రేజ్? ఇలాంటి పోరే మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. మన చిరకాల ప్రత్యర్థులు ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ 2025లో భాగంగా తలపడబోతున్నవి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆసియా కప్లో భారత్ పాక్ 3 సార్లు పోటీ పడనున్నాయి. అయితే ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ జరగడంపై ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వార్తలు అయితే వస్తున్నవి. అదంతా దానికి గల కారణాలు ఏంటంటే పహల్గామ్ ఉగ్రదాడి, అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలన్నీ పూర్తిగా క్షీణించాయి. అలాగే వాణిజ్యం మరియు బిజినెస్ల్లో కూడా అన్ని బంధాలను భారత్ అయితే తెచ్చేసుకుంది. ఈ కారణంతో మొన్న జరిగిన వరల్డ్ ఛాంపియన్స్ లెజెండ్ లీగులో కూడా పాకిస్తాన్తో ఉన్న మ్యాచ్లన్నీ కూడా బాయ్కాట్ చేసింది మన టీమిండియా. పహల్గామ్లో మరణహోమం సృష్టించినా కూడా పాకిస్తాన్తో ఆసియా కప్ మన భారత్ ఆడొద్దని రోజు రోజుకు డిమాండ్ అయితే ఎక్కువ అవుతున్నవి. అలాగే పలువురు మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్తో ఎక్కడ ఎప్పుడు పోటీ పడ్డా కూడా మన టీమిండియానే గెలుస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదని. కాకపోతే రీసెంట్ గా జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఆసియా కప్ లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దని బీసీసీఐకి డిమాండ్ చేస్తున్నారు చాలా మంది. ఈ తరుణంలో రీసెంట్ గా మన స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసినప్పుడు మన చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగార్కర్ కు ఈ ప్రశ్న అయితే చేరింది. 2025 ఆగస్టు 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ముంబైలో విలేకరుల సమావేశంలో భారత స్క్వాడ్ ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఇండియా పాక్ మ్యాచ్ గురించి అజిత్ అగార్కర్ కు ఈ ప్రశ్న అయితే ఎదురైంది. ఆసియా కప్ లో భారత్ పాక్ మ్యాచ్ జరుగుతుందా అని ఓ జర్నలిస్టు అగార్కర్ ని ప్రశ్నించాడు. వెంటనే రియాక్ట్ అయిన అగార్కర్ ఇండియా పాక్ మ్యాచ్ల గురించి ఎలాంటి చెత్త క్వశ్చన్లు అడగొద్దని రియాక్ట్ అయ్యాడు. అయితే ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ ఏంటంటే అసలు మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాలా వద్దా? ఆడితే బాగుంటుందా లేదా? అలాగే వరల్డ్ ఛాంపియన్స్ లీగ్లో లాగా మనం కూడా మ్యాచ్లన్నీ బాయ్కాట్ చేస్తే బాగుంటుందా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోలో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.